ఫారెస్ట్ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడడానికి ఉద్యమాలు చేయడానికైనా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు ప్రభుదాస్ అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 4 మండలాల మధ్య ఉన్న ఇనుపరాతి గుట్టలు 3950 ఎకరాల ఫారెస్ట్ భూమిని కొందరు కబ్జాదారులు కన్నేసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ప్రెస్ మీట్ పెట్టగా దాన్ని జీర్ణించుకోలేక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ అనుచరులు రాజయ్యపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తరపున ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి హద్దులు పాతి ఫారెస్ట్ భూమిని కాపాడాలని కోరారు. మండల మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కర్ర సోమిరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి నేటి వరకు కార్యకర్తల వెంబడి ఉండి కార్యకర్తలు నాయకులను చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కుందన్నారు. ఇలాంటి నాయకుడి ముందు ప్రభుత్వ భూములు కాజేస్తుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యురాలు విబేదా లాల్ మహమ్మద్, మాజీ మండల అధ్యక్షుడు సొంపల్లి కరుణాకర్, నాయకులు బొడ్డు ప్రతాప్, తోకల లక్ష్మి, అనంతపురం కామేష్, ఒక దయాకర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఏం జరుగుతుంది, ఏ ఊర్లో అయితే అన్యాయం జరుగుతుందో ఆ ఊరిలోనే పెట్టినాం. కొందరు వ్యక్తులు వ్యక్తిగతంగా పర్సనల్గా ఒక వ్యక్తి ప్రయోజనం తెలియకుండా ఆయన వయసు ఆయన గౌరవం తెలపకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. దాన్ని అసలే టీఆర్ఎస్ పార్టీ సహించలేదు. బాగా అందరు చూస్తున్నారు కదా పరిస్థితి ఏమవుతుంది, ఊళ్ళలో మీ పరిస్థితి ఏమున్నది, మీరు ఊళ్ళో పోగడుతున్నారా, అభివృద్ధి చేస్తున్నారా, అభివృద్ధి జరుగుతుందా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. గొప్పనే చెప్తున్నా. రాజయ్య సారు ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ నిలబడిన 4 సార్లు నిలబడిన గొప్ప వ్యక్తి రాజయ్య సార్ మాట్లాడి ఎవరి వ్యక్తి గురించి కడియం సార్ అట్లా ఇట్లా అంటే ఎవరు గొప్ప తెలుసుకొని కూర్చోండి. ఊళ్ళలో గ్రామ సభలో చర్చ పెడదాం. మీరు చేసింది ఆయన సొంతం కాదు కదా. ప్రభుత్వ భూములు ఇప్పుడు వాళ్ళు అధికారులు ఉన్నారు, వాళ్ళే ఆయనకి అంతా బార్డర్ పెట్టిళ్ళు, పిల్లలు కూడా కట్టిళ్ళు, చుట్టూ బౌండరీ కూడా కొట్టిండు, బండి పెట్టిన పేపర్లు కూడా ఉన్నాయి. అందరికీ అవన్నీ అప్పచెప్తాం. పోయిన భూములు కోర్టులో కేసులో ఉన్నాయి, కోర్టు కేసు పదేయాలి. ఇంతమంది కలెక్టర్లు పోయిన ఇప్పటికీ అది ఆ సమస్య వచ్చిన కానీ చాలామంది కలెక్టర్లు వచ్చిరిపోయారు, ఎంఆర్ఓలు వచ్చిరిపోయారు. ఈ ఎంఆర్ఓని చేస్తానికి కారణం ఏంటని పెద్ద మనిషి ఆయన ప్రజాప్రతినిధి గారు అడిగారు. అంటే డిప్యూటీ సీఎం అండి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి ఆయన కాదని ఆయన పాత రాజా అని కొత్త వచ్చిన ప్రజెంట్ ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన గొప్ప వ్యక్తి రాజా. నువ్వు ఒకసారి గెలిచి ఒక కూడా ఓడిపోయినావు. నువ్వు రాజా అంత గొప్పనే కాదు, వయసులో ఉన్నా కూడా తక్కువ ఏం లేదు. కొత్తగా వాళ్ళ స్థాయి ఇవ్వకుండా పెద్ద ఆయన అంత చిన్న మాట్లాడితే బిడ్డ ఖబర్దార్, మిమ్మల్ని అటువంటి జరిగితే మాత్రం మీరు ఊహించలేదు. ఒక ప్రజాప్రతినిధి గుర్తుపెట్టుకోండి, అక్కడ నిలబడ్డలో ఒక ప్రజాప్రతినిధి నిలబడడానికి నేను దానం చేసిందా రాజేశారు, నేను ప్రజాప్రతినిధి చేసిందా ఆయన కష్టం. ఈ అడవి భూములను రక్షించాలి కాబట్టి ప్రభుత్వం సక్రమంగా ఆ యొక్క అడవి భూములను బౌండరీ ఫిక్స్ చేసి ఇక్కడ ఒక ఫారెస్ట్ ఏరియా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉన్నది అని ఈ జిల్లా వాసులందరికీ తెలుసు. దాదాపు 3900 ఎకరాల భూమి ఫారెస్ట్ భూమి ఉన్నది. ఇక్కడ వన్యప్రాణులు పెంచడానికి కూడా అనేక సార్లు ఇక్కడ కలెక్టరు ఇతర ఉన్నతాధికారులు అందరూ వచ్చి చూడడం జరిగింది. ఇంత పెద్ద ఫారెస్ట్ ఏరియా ఉన్నదాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నుబడి ఈ యొక్క భూములను ఏ విధంగానైతే దీని నుంచి తగ్గించాలి, ఈ ఫారెస్ట్ భూములను అన్యాక్రాంతం కావాలనే ఉద్దేశంతో జరుగుతున్న కుట్రలో ఈ మధ్యన జరుగుతున్నది. దాన్ని ఏది ఏమైనా కూడా ఫారెస్ట్ భూములను కాపాడాలి. ఈ ప్రాంతంలో వన్యప్రాణులు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏకైక ఫారెస్ట్ అది ముఖ్యంగా ధర్మసాగర్ చెరువుకు ఆనుకొని ఉన్నది. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఈ ప్రాంతం ఉండదు కాబట్టి కడియం శ్రీహరి తను అనేక సార్లు నేను అభివృద్ధి చేసిన చెప్పుకుంటాడు. కానీ భూమి అన్యాక్రాంత అవుతుంది. ప్రభుత్వంలో మీరు ఇప్పుడు ఉన్నారు, దాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. దాన్ని వదిలిపెట్టి రాజయ్య గారు అన్యాక్రాంతం అవుతుంది అడవి భూములను అనగానే కాంగ్రెస్ వ్యక్తులను ఉసుగొల్పి రాజయ్య గారి మీద దుష్ప్రచారం చేయడం జరుగుతున్నది.
ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వ పరంగా మీరు కాపాడాల్సిన బాధ్యత మీదున్నది. కాపాడడానికి మేము దాన్ని ముందు పెట్టి ఉద్యమాలు చేసి ఆ ఫారెస్ట్ భూములను కాపాడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇకనైనా మీరు అక్కడ జరుగుతున్న వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఎవరైతే అక్కడ కొంతమంది వ్యక్తులు ఫారెస్ట్ భూములు కాజేయాలు చూస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ముగిస్తున్నా.